Good morning to all. Today in this PPT, I am going to explain for you from the subject of applied physics. I will explain the chapter is magnetism. The magnetism, I am going to explain the subtopics of the what is the definition of magnetic field, what is the definition of magnetic lines of force, what are the properties of magnetic lines of force, and what is the definition of uniform magnetic field and a non-uniform magnetic field, uniform and a non-uniform magnetic fields. What is the definition of magnetic length? What is the definition of the pole strength? What is the definition of magnetic moment? And also the problems based on magnetic moment. Problems based on magnetic moment. So these are the topics I am going to explain in this PPT. Completely I am giving in this PPT complete description and complete introduction of the magnetism. See here, we go for the introduction of the magnetism, the one by one topic. See here is a material which attracts the substances like iron, nickel, cobalt is called magnet. Generally, before going to magnetism, first of all I would like to explain about the magnet. Magnetism అంటే తెలుగులో అయస్కాంత తత్వం అంటారు. మ్యాగ్నెట్ అంటే అయస్కాంతం. ఏ మెటీరియల్ అయితే అట్రాక్ట్ చేస్తుందో ఎటువంటి సబ్స్టెన్స్ని లైక్ ఐరన్ కానీ నికెల్ కానీ కోబాల్ట్ కానీ, ఐరన్ నికెల్ కోబాల్ట్ లాంటి పదార్థాలని ఆకర్షించేటటువంటి ఒక మెటీరియల్ని ఏమంటామంటే మనం మ్యాగ్నెట్ అంటాం. దట్ మీన్స్ వీఆర్ గోయింగ్ టు కాల్ యాజ్ ఎ మ్యాగ్నెట్ మీన్స్ which material is attracts the substances like iron, nickel and cobalt is called a magnet. And in this one for consider the magnet, so every magnet is having the two poles. ప్రతి magnet కూడా ఒక రెండు poles ఉంటుంది. If you consider like the magnet is like this, this is a rectangular magnet or short bar magnet is consider. అంటే ఒక దీర్ఘ చతురస్రాకారంలో ఒక అయస్కాంతం ఉందనుకుందాం. అప్పుడు దీనికి రెండు రకాల ధ్రువాలు ఉంటాయి. ఒకటి ఉత్తర ధ్రువం నార్త్ పోల్, ఇంకొకటి దక్షిణ ధ్రువం దట్ ఈస్ సౌత్ పోల్. దెర్ ఇస్ అ టూ పోల్స్ ఈజ్ యాక్టింగ్ అపాన్ ది టూ ఎండ్స్ ఆఫ్ ది మ్యాగ్నెట్, దట్ ఈస్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఆఫ్ ది మ్యాగ్నెట్స్. అండ్ here is one more concept is also we are going to discuss that like poles repel, unlike poles attract each other. What is meant by like poles? So first of all, a magnet means which substance is attracted the iron, nickel, cobalt, iron like that. ఈ పదార్థాలను కనుక ఆకర్షించగలిగేటటువంటి ఏ మెటీరియల్ అయినా సరే వీ విల్ కాల్ యాజ్ మ్యాగ్నెట్. దేనైనా సరే మనం ఏమని పిలుస్తాం, మనం మ్యాగ్నెట్ అని కాల్ చేస్తాం. మరి మ్యాగ్నెటిజం అంటే ద ప్రాపర్టీస్ ఈజ్ ఎగ్జిబిట్ బై ద మ్యాగ్నెట్. మ్యాగ్నెట్ ఎగ్జిబిట్ చేసే ప్రాపర్టీస్ని ఏమంటామంటే మనం మ్యాగ్నెటిజం అంటాం. విచ్ ప్రాపర్టీస్ ఆర్ ఎగ్జిబిట్ బై ది మ్యాగ్నెట్, దట్ ప్రాపర్టీస్ ఈజ్ కాల్డ్ మ్యాగ్నెటిజం. హియర్ ఈజ్ ఐ విల్ కన్సిడర్ ది షార్ట్ బార్ మ్యాగ్నెట్. సో ఎవ్రీ మ్యాగ్నెట్ ఈజ్ కన్సిడర్ హ్యాస్ ది టూ పోల్స్ అబౌట్ ద ఎండ్స్. వన్ ఈజ్ ద నార్త్ పోల్ అండ్ అనదర్ వన్ ఈజ్ ద సౌత్ పోల్. యాక్చువల్లీ ఏ మ్యాగ్నెట్ అయినా సరే వాటి యొక్క ఎండ్స్ చివరి వద్ద దాని యొక్క అయస్కాంత శక్తి అనేది ఎక్కువ ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఈజ్ ద మోర్ కంపేరింగ్ విత్ ది రిమైనింగ్ ప్లేస్. ఈ మొత్తం ప్లేస్లో ఉన్నటువంటి ఎనర్జీ కంటే కూడా ఈ ఎండ్స్లో ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే ప్రాపర్టీని లేదా రిపల్షన్ ప్రాపర్టీని కలిగి ఉంటుంది. అంటే ఎక్కువగా ఆకర్షించే స్వభావాన్ని కానీ వికర్షించే స్వభావాన్ని కలిగి ఉంటుంది. అంటే వాట్ ఈస్ మెంట్ బై ది అట్రాక్షన్ ప్రాపర్టీ అండ్ రిపల్షన్ ప్రాపర్టీ? హౌ లైక్ ది మీన్స్ హియర్ ఈజ్ if you consider another magnet about this is a north pole and south pole is there. If you consider another magnet again north pole and south pole, then what happen, these both are going to be attracted towards itself. రెండు కూడా అట్రాక్ట్ అవుతుంది. అంటే దిస్ నార్త్ సౌత్ పోల్ అండ్ నార్త్ పోల్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్లైక్ పోల్స్. అన్లైక్ పోల్స్ తెలుగులో ఏమంటామంటే దీన్ని విజాతి ధ్రువాలు అంటారు. అంటే వేరు వేరు ధ్రువాలు రెండు కూడా వేరు వేరు ఉండాలి. అంటే ఒకటి ఉత్తర ధ్రువం ఉంటే ఒకటి దక్షిణ ధ్రువం. దట్ మీన్స్
వన్ ఈజ్ ద నార్త్ పోల్ అండ్ another one is called considered as సౌత్ పోల్. ఇలా ఒక నార్త్ పోల్ ఒక సౌత్ పోల్ ఇలా ఉన్నట్లయితే ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే విజాతి ధ్రువాలు అంటారు. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్లైక్ పోల్స్. ద అన్లైక్ పోల్స్ ఈజ్ హ్యావింగ్ ద ప్రాపర్టీ ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షించే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇఫ్ యూ కన్సిడర్ ఫర్ ది like this is going on, see here, so north pole and south pole is considered like this, south and north. Then south is like poles. The like poles is having the repulsion property. In the same manner, south north south, again north is having the repulsion property, దూరం వెళ్ళిపోతుంది. అంటే whenever you taken the north pole and south pole and south pole, వీటిని ఏమంటాం మనం లైక్ పోల్స్ అంటాం. లైక్ పోల్స్ ఈజ్ హ్యావింగ్ ద నేచర్ ఆఫ్ రిపల్షన్, అంటే దానికి దూరం వెళ్ళిపోతుంది. ఈ నార్త్ని నార్త్ దగ్గర తీసుకొస్తే దూరం వెళ్ళిపోతుంది. దెర్ ఈస్ అపార్ట్ ఫ్రమ్ ద డిస్టెన్స్ బోత్ ఆర్. ది సౌత్ అండ్ సౌత్ ఈజ్ ఆల్సో లైక్ దట్. అంటే దక్షిణ ధ్రువం కూడా రెండు కూడా విడిపోతాయి, ఉత్తర ధ్రువం రెండు కూడా దూరం వెళ్ళిపోతాయి. అంటే అట్రాక్షన్ ఉండదు. ఇక వీటి మధ్య ఉండేది ఏంటిది? ఓన్లీ రిపల్షన్. వీటి మధ్య ఉండేది ఏంటిది? ఓన్లీ రిపల్షన్ ప్రాపర్టీ ఉంటుంది. రిపల్షన్ అంటే వికర్షించుకోవడం, దూరంగా జరిగిపోవడం అనమాట. అదే లైక్ పోల్స్ ఈజ్ రిపెల్, అన్లైక్ పోల్స్ ఈజ్ అట్రాక్ట్ ఈచ్ అదర్. అదే ఇఫ్ యూ కన్సిడర్ ద నార్త్ అండ్ సౌత్, బోత్ ఆర్ గోయింగ్ టు బి అట్రాక్ట్ టు ఈచ్ అదర్. There is types of magnets is there. The one is the natural magnets. In the name only there, natural means magnets which are available in nature is called natural magnets. ఏవైతే నేచర్లో అవైలబుల్గా ఉంటాయో, ద మ్యాగ్నెట్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ నేచర్లో సహజ సిద్ధంగా ఏర్పడేటువంటి మ్యాగ్నెట్స్ని ఏమంటామంటే న్యాచురల్ మ్యాగ్నెట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ది న్యాచురల్ మ్యాగ్నెట్స్? ద సీ హియర్ is iron, ferrite, magnetite. The magnet name comes from the word is magnetite. ఈ magnetite అనే వర్డ్ నుంచే మ్యాగ్నెట్ వచ్చింది. వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా? దట్ ఈస్ Fe3O4. Fe3O4 is the name for the magnetite. Magnetite is the chemical formula for the magnet. Magnetite or iron ferrite is a natural magnet. It also called lodestone. It is also called a lodestone. This is a natural thing will be happen. That is a lodestone. The lodestone, iron ferrite. There is having a story is also there. ఒక గొర్రెల కాపరి గొర్రెలను లేదా మేకలను తను చూసుకుంటూ ఉంటున్నప్పుడు అక్కడ ఈ మేకల్ని కానీ ఈ గొర్రెల్ని కానీ అతను ముందుకు జరపడానికి ఏం చేస్తాం? ఒక కర్రను వాడతాం. ఆ కర్ర చివరన కర్ర అరిగిపోవడానికి ఒక ఐరన్ పదార్థాన్ని అటాచ్ చేస్తాడు. దానివల్ల ఏమైతుందంటే కింద కొట్టినప్పుడు కర్ర అతుక్కపోకుండా ఉంటుంది. ఒకసారి ఏం చేశాడంటే తను ఆ కర్రని ఒక స్టోన్కి గట్టిగా బాదినప్పుడు ఆ స్టోన్కి అతుక్కొనిపోయింది. ఆ స్టోన్ని మనం ఏమని పిలుస్తామంటే లోడ్ స్టోన్ అంటాం. దిస్ ఈజ్ బిహైండ్ ద స్టోరీ అబౌట్ ద లోడ్ స్టోన్ స్టోరీ ఈజ్ బిహైండ్ అబౌట్ ద మ్యాగ్నెట్. ఈ లోడ్ స్టోన్కి ఉన్న పేరే మ్యాగ్నెటైట్. ఆ మ్యాగ్నెటైట్కి కెమికల్ ఫార్ములా మనం ఏమంటాము? ఫెర్రైట్ అని పిలుస్తాం. ద ఫార్ములా ఈజ్ Fe3O4. This is the natural magnets. Natural magnets have no regular shape. They have less magnetic power. ఎక్కువ magnetic power ఏమి ఉండదు. Just it's not having the some shape, particular shape అంటే ఏముంటుంది? That doesn't having the any regular shape. If you consider for the second type of the magnets, that is artificial magnets. Magnets which are made by artificial methods are called artificial magnets. Artificial methods ద్వారా తయారు చేసేటటువంటి మ్యాగ్నెట్స్ ఏమంటాం మనం? ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఎలక్ట్రోమాగ్నెట్స్, బార్ మ్యాగ్నెట్స్, సిలిండ్రికల్ మ్యాగ్నెట్స్, హార్షూ మ్యాగ్నెట్, పాట్ షేప్డ్ magnets. These all are the examples for the artificial magnets. This electromagnets and horseshoe magnets will be coming in the electricity chapter, and the bar magnet we are utilized in this chapter. The bar magnet is nothing but a shape of the rectangular like this. That means cylindrical magnets. These all are the examples for the artificial magnets. So once again I am going to explain this slide. Magnet means which material is attracts the substances like iron, nickel, cobalt. ఐరన్, నికెల్, కోబాల్ట్ లాంటి పదార్థాలని ఆకర్షించేటటువంటి ఏ మెటీరియల్ అయినా సరే
whatever be any material is called as magnet. Every magnet is containing of the two poles. One pole is a north pole, another pole is a south pole. If at all a magnet can exhibit the properties, that properties is nothing but magnetism. ఒక అయస్కాంతం అది ప్రదర్శించే ధర్మాలను ఏమంటామంటే మనం మ్యాగ్నెటిజం అంటాం. దట్ మ్యాగ్నెటిజం ఇన్ తెలుగు ఇట్స్ కాల్డ్ యాజ్ అయస్కాంత తత్వం. టూ టైప్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి జనరల్లీ, న్యాచురల్ మ్యాగ్నెట్స్, ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్. మ్యాగ్నెట్కి టూ పోల్స్ ఉంటాయి, లైక్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. లైక్ పోల్స్ అంటే సేమ్ ఉండాలి, నార్త్ పోల్, సౌత్ పోల్. లైక్ పోల్స్కి ఉండే నేచర్ రిపల్షన్, అన్లైక్ పోల్స్ అంటే నార్త్ అండ్ సౌత్, ఈ రెండింటికి ఉండే ప్రాపర్టీ ఈజ్ అట్రాక్షన్ ఈజ్ దేర్. అండ్ ఇఫ్ యూ కన్సిడర్ ది న్యాచురల్ మ్యాగ్నెట్స్, ఈజ్ అ లోడ్స్టోన్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద న్యాచురల్ మ్యాగ్నెట్స్, and its chemical formula is Fe3O4, and the general name is magnetite. From the name of this natural stone, lodestone, magnetite, from the name it is converted as a name as magnet. Then after things, and the natural magnets particular shape ante em undadu, no regular shapes, and is having the very less magnetic power kuda chaala takku untundi, which is having the regular shapes and the better magnetic power. That magnets is called artificial magnets. Artificial magnets it can be created and made by the artificial methods only. Due to the artificial methods, we can create the magnets, that is artificial magnets. Examples: electromagnets, bar magnets, cylindrical magnets, heart-shaped magnet, pot-shaped magnets. And in this chapter, we are going to utilize the main magnet is considered as bar magnets. So throughout this chapter, we are utilizing the magnet name is bar magnet. The bar magnet is just like a shape of the rectangular shape. Now we go for what is the definition of the magnetic field, and what is the definition of the magnetic lines of force, and what are the properties of magnetic lines of force. So magnetic field అంటే ఏంటిది? In Telugu it's called as magnetic field. Magnetic field means అయస్కాంత క్షేత్రం. అంటే first of all, I'm going to explain with the diagram. If you taken like this, one magnet, north pole and south pole is there. Suppose ఒక ఐరన్ ఫిల్లింగ్ తీసుకున్నద్దాం ఇక్కడికి. ఈ ఐరన్ ఫిల్లింగ్ ఈ ప్లేస్లో ఈ మ్యాగ్నెట్కి అట్రాక్ట్ అయింది. తర్వాత ఇంకొక ఐరన్ ఫిల్లింగ్ని ఈ ప్లేస్లో పెట్టాను. ఈ ఐరన్ ఫిల్లింగ్ కూడా ఏమైంది? ఇట్ ఈస్ అట్రాక్టెడ్ టు ది మ్యాగ్నెట్. తర్వాత ఇంకొక ఐరన్ మెటీరియల్ని ఇక్కడ పెట్టినప్పుడు ఈ ఐరన్ కూడా మ్యాగ్నెట్కి అట్రాక్ట్ అయింది. అండ్ దిస్ టైమ్ ఐమ్ గోయింగ్ టు కెప్ట్ హియర్, బట్ వాట్ హ్యాపెన్, ఇట్ షుడ్ నాట్ బి అట్రాక్టెడ్ టువర్డ్స్ ది మ్యాగ్నెట్. కానీ మ్యాగ్నెట్కి మాత్రం అట్రాక్ట్ కాలేకపోయింది. అంటే ఏమైంది? అప్ టు దిస్ రీజియన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అప్ టు దిస్ రీజియన్ వాట్ హ్యాపెన్? ఇన్ ఎనీవేర్ ఇఫ్ యూ కీప్ వన్ ఐరన్ మెటీరియల్, ఒక ఐరన్ పీస్ కనుక ఈ ఫీల్డ్లో ఎక్కడ ప్లేస్ చేసినా సరే అది ఏమవుతుంది? అట్రాక్టెడ్ టువర్డ్స్ ది మ్యాగ్నెట్. బట్ అవుట్ ఆఫ్ ది ఫీల్డ్ ఇట్ షుడ్ నాట్ అట్రాక్టెడ్ బై ది మ్యాగ్నెట్. అంటే దీని యొక్క మ్యాగ్నెట్ ఫీల్డ్ ఎంతవరకు ఉంది? ఈ ప్రదేశం వరకు. అంటే ఒక అయస్కాంతం తన యొక్క అయస్కాంత శక్తిని, అంటే ఆకర్షించే స్వభావాన్ని ఎంత ప్రదేశం వరకు, ఎంత స్పేస్ లేదా ఎంత రీజన్, ఎంత స్పేస్ వరకు ఇది తన యొక్క అట్రాక్షన్ ప్రాపర్టీని చూపించగలుగుతుందో ఆ ఫీల్డ్ని ఏమంటామంటే మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. అంటే వాట్ ఎట్ ద రీజియన్ ఆర్ స్పేస్, ఏ రీజియన్ వరకు లేదా ఎంత స్పేస్ వరకు అయితే తన యొక్క మ్యాగ్నెటిక్ ఫోర్స్ని కనుక డిటెక్ట్ చేయగలగడం కానీ, లేదా మ్యాగ్నెటిక్ ఫోర్స్ని చూపించగలుగుతుందో, అంటే తన వైపు ఆకర్షించగలుగుతుందో ఆ ప్రదేశం మొత్తాన్ని అయస్కాంత క్షేత్రం అంటుంది. ఒక అయస్కాంతము ఏమవుతుంది? ఇక్కడ మనం ఒక అయస్కాంతం కనుక తీసుకున్నట్లయితే ఈ అయస్కాంతం చుట్టూ ఇప్పుడు ఈ ప్రదేశం ఇదంతా కూడా ఏమందాం మనం? అయస్కాంత క్షేత్రం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అందాం. అంతా కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్. బి ఈజ్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఇండికేటెడ్ విత్ లెటర్ ఈజ్ బి. అంటే ఇది నార్త్ పోల్ కానీ సౌత్ పోల్ కానీ మొత్తం మ్యాగ్నెట్ కానీ దాని యొక్క ఫోర్స్ని ఈ ప్రదేశం వరకు, ఇంత ప్రదేశం వరకు కూడా డిటెక్ట్ చేయగలుగుతుంది అన్నమాట. అంటే ఈ ప్రదేశంలో ఎక్కడ నువ్వు ఐరన్ పీస్ ఉంచినా సరే అది ఏమవుతుంది? అది అట్రాక్టెడ్ టువర్డ్స్ ది మ్యాగ్నెట్.
ఏ ప్లేస్లో ఉంచినా సరే మ్యాగ్నెట్కి అట్రాక్ట్ అవుతుంది. ఎట్ వాట్ ఎవర్ బి ఎనీ ప్లేస్ ఇట్ విల్ బి అట్రాక్టెడ్ టువర్డ్స్ ది మ్యాగ్నెట్. But out of this one, if you kept it here, then what happened? If you kept the iron piece here, it should not attracted by the magnet. Magnetic attract కాలేదు ఇక. ఎందుకు? దీని యొక్క శక్తి ఇంతవరకే. దిస్ ఈజ్ ద రీజన్. అంటే ఒక అయస్కాంతం తన యొక్క అయస్కాంత శక్తిని ఎంత పరిధి వరకు లేదా ఎంత స్పేస్ వరకు చూపించగలుగుతుందో దాన్ని అయస్కాంత క్షేత్రం అంటాం. ఓకేనా? అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ విత్ ద డెఫినేషన్. ఏ రీజియన్ ఆర్ స్పేస్ సరౌండింగ్ ఏ మ్యాగ్నెట్. రీజియన్ కానీ స్పేస్ కావచ్చు, ప్రదేశమైనా స్పేస్ అయినా రెండు ఒకటే. సరౌండింగ్ ఏ మ్యాగ్నెట్ అంటే మ్యాగ్నెట్ చుట్టూ కూడా. ఇన్ విచ్ రిజల్టింగ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ కెన్ బి డిటెక్టెడ్. అంటే అప్ టు విచ్ ప్లేస్ ఇట్ విల్ బి గివింగ్ ఆఫ్ ఇట్స్ రిజల్టింగ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ విల్ బి డిటెక్టెడ్. అంటే ఎంత ప్లేస్ వరకు అయితే ఇది మ్యాగ్నెటిక్ ఫోర్స్ని డిటెక్ట్ చేయగలుగుతుందో ఆ ప్లేస్ మొత్తం కూడా ఏమవుతుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుతుంది. సీ హియర్, this is a place and this is the place of the magnetic field. Only this place is a magnetic field, but these all are the, this is not magnetic field and this is not the magnetic field. అంటే దిస్ ఈజ్ అ రీజియన్. ఈ రీజియన్లో ఏ పొజిషన్లో అయినా సరే ఇట్ విల్ బి షోస్ ఇట్స్ magnetic energy, otherwise magnetic force. We can detect the magnetic force at this place and this is called as a magnetic field. Then what is meant by, what is the definition of magnetic lines of force? Very easy. Here is a, if you observe carefully, a magnetic lines of force is nothing but, if you consider the bar magnet, north pole and the south pole, the line which are moving from the bar magnet north pole to the south pole, these curved lines, the line is drawn like this. This type of lines is nothing but magnetic lines of force. This line is called as a magnetic lines of force. అంటే నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి మూవ్ అయినటువంటి లైన్, ద లైన్ విచ్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ ది యూనిట్ నార్త్ పోల్ టు ది సౌత్ పోల్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. అంటే మనకున్నటువంటి ఈ అయస్కాంత క్షేత్రంలో, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక లైన్ విల్ బి మూవింగ్ ఫ్రమ్ ది మ్యాగ్నెట్ నార్త్ పోల్ టు ది సౌత్ పోల్. ఒక మ్యాగ్నెట్ యొక్క నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి మూవ్ అయినటువంటి ఆ లైన్ ఆఫ్ ఫోర్స్ని ఏమంటాం? మనం మ్యాగ్నెటిక్ లైన్ ఆఫ్ ఫోర్స్ అంటాం. ద పాత్ ఆర్ ది కర్వ్, పాత్ కానీ కర్వ్ కానీ, ఇన్ విచ్ ఏ ఫ్రీ యూనిట్ నార్త్ పోల్ మీన్స్ నార్త్ పోల్ నుంచి ట్రావెల్స్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఒక యూనిట్ నార్త్ పోల్ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ట్రావెల్ అయ్యేటటువంటి ఆ లైన్ ఆఫ్ ఫోర్స్ని, ఆ కరువుని లేదా ఆ మార్గాన్ని మనం ఏమంటాం అంటే మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటాం. నౌ వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్? సో ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్కి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ ది ఇమాజినరీ లైన్స్. అంటే అన్నీ కూడా ఊహారేఖలు. అంటే మనం వాటి చూడలేం, జస్ట్ వీ కెన్ ఇమాజిన్ దట్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. అండ్ ఆల్ ఆర్ ది క్లోజ్డ్ కర్వ్స్. అన్నీ కూడా క్లోజ్డ్ కర్వ్సే కదా. సీ హియర్, దీస్ ఆల్ ఆర్ ది క్లోజ్డ్ కర్వ్స్. చూడండి, ఆల్ విల్ బి ద క్లోజ్డ్ కర్వ్స్. అన్నీ కూడా క్లోజ్డ్ కర్వ్స్. ఆల్ విల్ బి ద క్లోజ్డ్ కర్వ్స్. ఇంకా ఏం చెప్తున్నాడు? దే నెవర్ క్రాస్ వన్ ఎనదర్. ఒకదానికి ఒకటి కూడా క్రాస్ కాదు, అంటే ఇంటర్సెక్ట్ కాదు అసలు ఎక్కడ కూడా. సీ హియర్, ఇంకా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హీజ్ ద మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ షుడ్ నాట్ బి క్రాస్ ఈచ్ అదర్. ఒకదానికి కూడా టచ్ కాదు, ఇది దేని దానికే ఉంటుంది. చూడండి, ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ, హియర్ ఇస్ ద every magnetic lines of force is the first magnetic line of force is there, and this is the second one, and this is the third one. The everyone is going on its own free unit north pole only. They should not meet at any place. అది ఎక్కడ కూడా కలవదు. డైరెక్ట్ నార్త్ టు సౌత్ only. They should not intersect each other. They should not cross each other. So everyone is starts from the north pole and ends in the south pole and outside the magnet ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి ఇలా magnetic lines of force is always starts from the north pole and ends in the south pole. The flow from the south pole to the north pole within the magnet లోపల మాత్రం ఏం కావాలి? సౌత్ టు నార్త్ ట్రావెల్ అవుతుంది. మ్యాగ్నెట్ బయట నార్త్ టు సౌత్. అంటే ఇలా north to south. This is outside the magnet
the magnetic lines of force is starting from north to south, and inside the magnet is మళ్ళీ ఇది దీనికి టచ్ కావాలి ఇక సౌత్ టు నార్త్. ఇన్సైడ్ ది magnet is south to north, outside the magnet is north to south. This is the property of the magnetic lines of force, and they give magnitude and direction of the magnetic field at a particular point. Yes, definitely it is giving the magnetic field. That means ఎంత ప్లేస్ వరకు ఏ రీజియన్ ఏ స్పేస్ వరకు అయితే మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఉంటుందో ఆ ప్లేస్ మనకి ఏమవుతుంది, ఇదంతా కూడా దిస్ ప్లేస్ ఈజ్ కంప్లీట్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దిస్ ఓన్లీ మ్యాగ్నెటిక్, అంటే ఎంతవరకు అయితే మన నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వరకు ఈ లైన్స్ అనేది డ్రా చేయబడతాయి. అంటే ది ఇమాజినరీ లైన్స్ విచ్ షుడ్ బి డ్రాన్ అప్ టు విచ్ ప్లేస్ ఓన్లీ, దిస్ ప్లేస్ ఈజ్ కంప్లీట్లీ దిస్ ప్లేస్ ఈజ్ కాల్డ్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. కాబట్టి ఇక్కడ ఎక్కడ ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా సరే ఇదంతా కూడా ఎవ్రీ పాయింట్ ఈజ్ రిప్రజెంట్స్ దట్ ఎక్కడ ఏ పాయింట్ దగ్గర ఇఫ్ యూ డ్రాన్ ఏ టాంజెంట్, దిస్ టాంజెంట్ ఈస్ గివ్స్ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. వై? బికాస్ ఎట్ దిస్ ప్లేస్ ఇఫ్ యూ కెప్ట్ వన్ ఐరన్ పీస్ ఆర్ నికెల్ పీస్ ఆర్ కోబాల్ట్ పీస్, ఇట్ విల్ బి అట్రాక్టెడ్ టువర్డ్స్ ది మ్యాగ్నెట్. అంటే ఈ స్పేస్ మొత్తం కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్ట్ చేస్తుంది. కాబట్టి ఏమవుతుంది, ఇది యూ కెన్ డ్రాన్ ఎట్ ఎనీ పాయింట్, ఇట్స్ గివ్స్ ద magnitude, is give the magnitude and direction of the magnetic field at every point, at any particular point in case of the magnetic field. The density is decreased with increase in distance from the poles. Poles నుంచి దూరం వెళ్ళే కొద్దీ they are moving from the distance. Then what happen is the density is going to be decreases. Subtly is already I explained in this one slide also. What happen here is moving from a part. Here is a more intensity is there. Here is a more density. ఇక్కడ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, ఇక్కడికి వెళ్ళే కొద్దీ కొంచెం తగ్గుతుంది, ఇక్కడికి వెళ్ళే కొద్దీ ఇంకా తగ్గుతుంది, ఇక్కడ అసలు ఉండదు. దట్ మీన్స్ వాట్ హ్యాపెన్, మూవింగ్ ఫ్రమ్ ది అపార్ట్ ఫ్రమ్ ది నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఆఫ్ ది మ్యాగ్నెట్, దెన్ వాట్ హ్యాపెన్ హియర్ ఈస్ when it's going to be apart from, అంటే డిస్టెన్స్ పెరిగే కొద్దీ apart from here, it's what happen here is this intensity or this energy of force, attracting energy of force is going to be decreases. Otherwise density is also going to be decreases. And here is every magnet is having the more attract property and the more repulsion property. It is a more attractive property and a more repulsion property at the ends only. The ends of the magnet, it is having the more attractive property and repulsion property. See here is they are imaginary lines. What are the properties of magnetic lines of force? Imaginary lines ఊహారేఖలు అన్నీ కూడా క్లోజ్డ్ కర్వ్స్, ఒకదానికి ఒకటి ఇంటర్సెక్ట్ కాదు, నెవర్ క్రాస్ ఈచ్ అదర్. నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి అవుట్ సైడ్ ది మ్యాగ్నెట్ అనేది మూవ్ అవుతుంది. మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ నార్త్ టు సౌత్ ఉంటుంది. అదే ఇన్సైడ్ అయితే సౌత్ టు నార్త్ ఉంటుంది. ఏ పాయింట్ దగ్గరైనా సరే ఇట్స్ గివ్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఇట్స్ డైరెక్షన్. నెక్స్ట్ పోల్స్ నుంచి దూరం జరిగే కొద్దీ డెన్సిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. దీస్ ఆర్ ద వెరీ ఈజీ పాయింట్స్ టు లెర్న్ ద ప్రాపర్టీస్ ఆఫ్ magnetic lines of force. Once again in this slide, definition of magnetic field means which region or which space the magnet is detect its magnetic properties. Otherwise the resulting magnetic force can be detected is called magnetic field. What is meant by magnetic lines of force? The path or curve which is moved from the unit north pole in a magnetic field is called magnetic lines of force, and these are the properties of magnetic lines of force. And now we are going to discuss about there are two types of magnetic fields. One is a uniform magnetic field and another one is a non-uniform magnetic field. మనకి టూ టైప్స్ ఆఫ్ magnetic fields ఉన్నాయి. ఒక magnetic field వచ్చరికి మనకి యూనిఫామ్ magnetic field, and come to the second one is considered as a non-uniform magnetic field. See here is what is the definition of the uniform magnetic field? The magnetic field is said to be uniform in the magnetic lines of force have the same magnitude and same direction at all the points in the region. See here is this is the best example for the uniform magnetic field. The uniform magnetic field, these all the lines of force is having the same magnitude and the same direction. అన్నీ కూడా ఒకటే మ్యాగ్నిట్యూడ్ కలిగి ఉండి ఒకటే డైరెక్షన్ కనుక ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటాం అంటే యూనిఫామ్ magnetic field అంటాం. Magnetic field is said to be uniform. When you consider the uniform means the magnetic lines of force is moved like that in the same. The example is considered for the uniform magnetic field.
is a overwide area is the ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఓవర్ వైడ్ ఎక్కువ విశాలమైనటువంటి ఏదైనా తీసుకున్నట్లయితే దట్ ప్లేస్ ఇట్స్ కంటైనింగ్ లైక్ దట్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అండ్ వాట్ అబౌట్ ద నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్? వాట్ ఈస్ meant by నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్? See there, the curved path is forming like this. కర్వ్డ్ పాత్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కర్వ్డ్ పాత్ ఫామ్ అయితే దిస్ ఈజ్ నథింగ్ బట్ నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. వై? బికాస్ ఆల్ ద మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇస్ షుడ్ నాట్ హ్యావింగ్ ద సేమ్ మ్యాగ్నిట్యూడ్. అన్ని మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేది సేమ్ మ్యాగ్నిట్యూడ్ అనేది ఉండదు. దట్ మీన్స్ అవుట్ సైడ్ ద మ్యాగ్నెట్ షుడ్ నాట్ హ్యావింగ్ ద సేమ్ మ్యాగ్నిట్యూడ్. That's why this is considered as a non-uniform magnetic field. And whereas this is considered inside the magnet, if you observe here is all the lines of force is given that uniform magnetic field. All are in the parallel case. Anni kuda parallel unnai. Everyone is moving like this, south to north inside the magnet. This is considered as the uniform magnetic field. The uniform magnetic field means in which magnetic field uniformly all the magnetic lines of force is having the same magnitude and the same direction is considered as uniform magnetic field. If at all the different magnitudes, and see here is a non-uniform, all the magnetic lines of force is having the different directions and the different magnitudes. If at all the direction will be the same also, then it is having the different magnitudes is also called non-uniform magnetic field. అంటే ఏంటిదంటే మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ యొక్క డైరెక్షన్ నార్త్ టు సౌత్ అయినా సరే దాని యొక్క మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ మాత్రం డిఫరెంట్గా ఉన్నా సరే ఇట్స్ కాల్డ్ యాజ్ నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఖచ్చితంగా ఎప్పుడు యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్తామంటే మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అన్నీ కూడా సేమ్ మ్యాగ్నిట్యూడ్ సేమ్ డైరెక్షన్ ఉన్నట్లయితే దాన్ని మనం యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. అలా కాకుండా డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్స్ లేదా డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉన్నా సరే ఇట్స్ కాల్డ్ యాజ్ నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. Generally what happen, every magnetic field magnetic lines of force direction is always moving from the north to south at outside and south to north at the inside. There is a difference in the case of the magnetic magnitude only, the magnetic lines of force magnitude only. అంటే ఇక్కడ magnitudes కనుక సేమ్ ఉన్నట్లయితే the same magnitude is considered. That means the lines of force is having like this, all the lines of force is having the same magnitude, then it is called uniform. If at all is a different paths is moving, the different directions is there, then this is called as a non-uniform magnetic field. Already it is very clearly in this diagram is there. See, there is a uniform magnetic field. All are the parallel lines, all are in the same direction, all are having the same magnitudes. But if you consider the non-uniform, here is a different direction, different magnitudes. Whatever it will be the different directions is also gives that example for the non-uniform magnetic field. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ అన్ని మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ కూడా అన్నీ కూడా డిఫరెంట్ మ్యాగ్నెట్స్ ఉంటాయి. అవుట్ సైడ్ ద మ్యాగ్నెట్, దిస్ అవుట్ సైడ్ ఈజ్ నథింగ్ బట్ నాన్ యూనిఫామ్ అండ్ ఇన్సైడ్ హియర్ ఈస్ దిస్ ఈజ్ రిజంబుల్స్ దట్ యూనిఫామ్. వాట్ హ్యాపెన్ హియర్ ఈజ్ ఇక్కడ యూనిఫామ్లో ఇక్కడ ఇన్సైడ్ తీసుకున్నట్లయితే మనకు అన్నీ కూడా చూడండి, అన్నీ కూడా ప్యారలల్ లైన్స్ ఉన్నాయి, అన్ని లైన్స్ ఆఫ్ ఫోర్స్ కూడా సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. దట్స్ వై దిస్ ఈజ్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అండ్ వేరియాస్ దిస్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ this is non-uniform and this is uniform. This is a uniform magnetic field. And what is the definition of non-uniform magnetic field? The magnetic field is said to be non-uniform. The magnetic lines of force vary in magnitude and direction at different points in a region. Different points in a region. That means vary in. That means different magnitudes and the different directions in the region is there. It's considered as the non-uniform. The curved lines due to the bar magnet is considered as the non-uniform. The example for the non-uniform is nothing but the bar magnet which is drawn the lines from the north to south is the best example for the non-uniform magnetic field. Nothing but all the curved lines in a bar magnet outside the magnet. Now here is how can you calculate the magnetic length and its pole strength, and what is the definition of the pole strength? See, here is if you consider a bar magnet, and this is a bar magnet, and this bar magnet, this is the north pole and this is the south pole, and here is this is considered the center of the point. This is considered the center of the point. What happens here is the north to center O is L and O to S is L.
So magnetic length means the distance between the two poles. The distance between the two poles. ఇక్కడ నార్త్ పోల్ తీసుకుందాం, ఇక్కడ సౌత్ పోల్ తీసుకుందాం. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ని ఏమంటామంటే ద డిస్టెన్స్ యాక్టింగ్ బిట్వీన్ ది నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఈజ్ కాల్డ్ యాజ్ magnetic length. Whatever the distance is considered between the north pole and south pole. I'm considered as here is a north pole and this is considered as the south pole. Whatever the distance between the distance between the north pole and south pole is called as magnetic length. So ఇందులో మరి why here is a considered as 2L instead of L? మరి magnetic length అంటే L కావచ్చు కదా, L తీసుకోవాలి కదా. So but we should not consider as L. We should be considered as 2L. Why? Because up to, if you consider this is the center of the magnet, then N to O is L and O to S is L. Only half magnet length only L. So full magnet length is what? 2L. That means how it will be calculated means, see as according to this diagram. According to this diagram, this is north and this is south and this is the center of the point. Written here is NO is equal to L and OS is equal to L. OS is equal to L. Then what we require? NS or SN, the distance between north pole to the south pole. That is nothing but north నుంచి సౌత్ రావాలంటే నార్త్ నుంచి ఓకి రావాలి, సెంటర్ రావాలి, అండ్ ఓ నుంచి ఎస్కి రావాలి. సో NS is equal to L plus L, that is equal to 2L. This 2L is nothing but the length of the bar magnet. The 2L is nothing but length of the bar magnet. So what is the definition is mentioned here. The distance between the two magnetic poles is called magnetic length. It is denoted by 2L. 2L ఎలా వచ్చిందో మీకు ఆల్రెడీ చెప్పాను ఈ స్లైడ్లో. అంటే మ్యాగ్నెటిక్ ఒక మ్యాగ్నెట్ తీసుకున్నట్లయితే ఆ మ్యాగ్నెట్ యొక్క టూ పోల్స్ మధ్య ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో ఆ డిస్టెన్స్ మనం ఏమంటామంటే మ్యాగ్నెటిక్ లెంత్ అంటాం. ద జియోమెట్రిక్ లెంత్ ఈజ్ నథింగ్ బట్ 2L. వై? బికాస్ నార్త్ నుంచి సెంటర్ పాయింట్ ఎల్ అనుకోవాలి, సెంటర్ పాయింట్ నుంచి మళ్ళీ ఎస్కి ఎల్. నార్త్ నుంచి ఈ సెంటర్ పాయింట్కి ఎల్, మళ్ళీ సెంటర్ పాయింట్ నుంచి ఇక్కడికి ఎల్. ఎల్ ప్లస్ ఎల్ ఏమవుతుంది మనకి 2L. ద 2L అనేది మనకి ఏమవుతుంది? లెంత్ ఆఫ్ ది మ్యాగ్నెట్ అవుతుంది. 2L ఈజ్ నథింగ్ బట్ length of the magnet. So what is the geometric length? Geometric length is the measure of the total length of the bar magnet. Geometric length is nothing but total length of the bar magnet, total length. The magnetic length is about 5/6 times or 83.83% of the geometric length. Geometric length it is having the generally it is having the percentage of only 83.83% only, not at all 100%. So whatever anything you have to mainly known about the magnetic length. This magnetic length is nothing but distance between the two poles. Distance between the two poles, that distance is nothing but 2L. Nothing but simply length of the bar magnet is asking for you. Then you can written as not L. You can written as 2L is the length of the bar magnet, not about L. అంటే మ్యాగ్నెట్ యొక్క లెంత్ అని అడిగినప్పుడు మనం ఎటువంటి కన్ఫ్యూజ్ కాకుండా we written as 2L, not L. 2L is the length of the bar magnet. Then what is meant by pole strength? The definition I am going to explain for the pole strength. The pole strength is nothing but here is the ability of attraction about the ends of the poles or repulsion. అంటే జనరల్గా ఏ మ్యాగ్నెట్కైనా సరే మనకి ఇక్కడ నార్త్ పోల్ దగ్గర ఎండ్స్ దగ్గర ఎక్కువగా అట్రాక్ట్ చేసే ప్రాపర్టీ లేదా రిపల్షన్ ప్రాపర్టీ, ఏదర్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్. ఇది రిపల్షన్ తీసుకుందాం, ఇది అట్రాక్షన్గా తీసుకుందాం. అంటే వాట్ ఎవర్ ద ఎబిలిటీ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ ఎబిలిటీ ఆఫ్ రిపల్షన్ ఎట్ ద ఎండ్స్ ఆఫ్ ది పోల్స్. పోల్స్ యొక్క ఎండ్స్ వద్ద మనం తీసుకున్నటువంటి ఎబిలిటీ ఆఫ్ ఎంత అట్రాక్షన్తో తీసుకుంటాము లేదా ఎంత రిపల్షన్ తీసుకుంటాము అనేది దాని మీద డిపెండ్ అయి ఉండి చెప్పేది ఏంటిదంటే మనకి పోల్ స్ట్రెంత్. Pole strength is nothing but ability of attraction, or repulsion. Ability of attraction or repulsion is acting
at ends of poles. At ends of poles. పోల్స్ యొక్క ఎండ్స్ వద్ద ఎంత ఎబిలిటీ ఆఫ్ అట్రాక్షన్ ఉంది, ఎంత ఎబిలిటీ ఆఫ్ రిపల్షన్ ఉంది అని చెప్పేదాన్ని మనం ఏమంటాం అంటే పోల్ స్ట్రెంత్ అంటాం. దిస్ పోల్ స్ట్రెంత్ ఈజ్ ఇండికేటెడ్ విత్ లెటర్ ఈజ్ స్మాల్ ఎం. దిస్ పోల్ స్ట్రెంత్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ లెటర్ ఈజ్ స్మాల్ ఎం. దిస్ పోల్ స్ట్రెంత్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ and the pole strength n and s poles of the magnet is conventionally represented plus m and minus m depending upon the property. And the force can be attraction or repulsion. The pole strength is a measure of the amount of force exerted by one of the poles of a magnet to a pole of another magnet. That means ఒక పోల్ మ్యాగ్నెట్ యొక్క ఒక పోల్ ఇంకొక మ్యాగ్నెట్ యొక్క ఇంకొక పోల్ని ఎంత అట్రాక్షన్తో అట్రాక్ట్ చేస్తుంది, ఎంత ఎబిలిటీతో అట్రాక్షన్ చేస్తుంది, ఎంత ఎబిలిటీతో రిపల్షన్ చేస్తుంది అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇది ఒక మ్యాగ్నెట్ యొక్క నార్త్ పోల్ అనుకుందాం, ఇది ఇంకొక మ్యాగ్నెట్ యొక్క నార్త్ పోల్ అనుకుందాం. ఈ నార్త్ పోల్ ఏమవుతుంది, నార్త్ పోల్ ఇస్ లైక్ పోల్స్ ఈజ్ హ్యావింగ్ వాట్ రిపల్షన్. Like pulse is what happen is a repulsion. That means it is moving in this case, it is moving in this case. అంటే ఇక్కడ ఎండ్స్ దగ్గర ఎంత అట్రాక్షన్, ఎంత రిపల్షన్ ప్రాపర్టీ ఉంది, ఎంత ఎబిలిటీ ఉంది రిపల్ చేయడానికి. అదేవిధంగా ఇఫ్ యూ కన్సిడర్ లైక్ దిస్, ఒకటి నార్త్ పోల్ ఇంకొకటి సౌత్ పోల్ తీసుకుందాం. ఇక్కడ దేర్ ఈజ్ హ్యావింగ్ వాట్ దేర్ ఈజ్ బోత్ ఆర్ హ్యావింగ్ ద అట్రాక్షన్ ప్రాపర్టీ. రెండు కూడా అట్రాక్ట్ అవుతుంది, రెండు కూడా ఒకదానికొకటి ఇది ఈ డైరెక్షన్లో వస్తుంది, ఈ డైరెక్షన్లో వస్తుంది, రెండు కూడా ఒకదానితో ఒకటి ఇక్కడ అట్రాక్షన్ అవుతుంది. అంటే ఎంత ఎబిలిటీతో అట్రాక్ట్ అవుతుంది ఎండ్స్ ఆఫ్ ది పోల్స్ దగ్గర, ఎంత ఎబిలిటీతో రిపల్ట్ అవుతుంది ఎండ్స్ ఆఫ్ ది పోల్స్ దగ్గర అని చెప్పేది మనకి ఏంటిది, అది పోల్ స్ట్రెంత్. బట్ డిపెండ్ అపాన్ ది పోల్ స్ట్రెంత్ వీఆర్ హ్యావింగ్ ద ఎనదర్ ఫార్ములా దట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్. and depending upon this magnetic moment in the diploma examination he is asking the problems also. What is meant by magnetic moment is a very easy. The magnetic moment, the formula is small m into 2l, where m is the pole strength of the bar magnet and 2l is the length of the bar magnet. So in the physics, whenever we are having the formula, from the formula we are obtain the definition. We have to define the definition. మనకి ఫిజిక్స్లో ఫార్ములాస్ ఉంటే ఫార్ములాస్ నుంచే యూనిట్స్ రాయాలి, ఫార్ములాస్ నుంచే మనం డెఫినేషన్ చెప్పాలి, ఫార్ములాస్ నుంచే మన డైమెన్షన్ ఫార్ములాస్ రాయాలి. వాట్ ఆర్ బి ఎనీథింగ్ వీ హ్యావ్ టు అప్లైడ్ బై యూజింగ్ ద ఫార్ములా ఓన్లీ. మన ఫార్ములా మీదనే బేస్ అయ్యి ఉండాలి ఎప్పుడు కూడా, ఆల్వేస్ డిపెండింగ్ అపాన్ ది ఫార్ములా ఓన్లీ. అండ్ దిస్ ఈజ్ ద పోల్ స్ట్రెంత్ నా. ద పోల్ స్ట్రెంత్ ఈజ్ m ఈజ్ వాట్ పోల్ స్ట్రెంత్, 2l ఈజ్ లెంత్ ఆఫ్ ది బార్ మ్యాగ్నెట్. ఇదేంటిది, ఇది ఇంటూ మీన్స్ ప్రొడక్ట్. ఇంటూ మీన్స్ ప్రోడక్ట్. ఇప్పుడు దీన్ని ఎలా చదవాలి, దీన్ని ప్రోడక్ట్ ఆఫ్ ద పోల్ స్ట్రెంత్ అండ్ లెంత్ ఆఫ్ ది బార్ మ్యాగ్నెట్. ప్రోడక్ట్ ఆఫ్ పోల్ స్ట్రెంత్, ప్రోడక్ట్ ఆఫ్ పోల్ స్ట్రెంత్ అండ్ లెంత్ ఆఫ్ ది బార్ మ్యాగ్నెట్ ఈజ్ కాల్డ్ మ్యాగ్నెటిక్ మూమెంట్. మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే ఏంటిదమ్మా, ప్రోడక్ట్ ఆఫ్ పోల్ స్ట్రెంత్, పోల్ స్ట్రెంత్కి లెంత్ ఆఫ్ ది బార్ మ్యాగ్నెట్ యొక్క ప్రోడక్ట్ ఏమవుతుంది మనకి, మ్యాగ్నెటిక్ మూమెంట్ అవుతుంది. ఇక్కడ పోల్ స్ట్రెంత్ అంటే ఎబిలిటీ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ acting at the poles, ends of the poles is called pole strength. 2l is what length of the bar magnet is considered as 2l. And what are the units? The units also can be written by using the formula only. Capital M is equal to small m into 2l is there now. The pole strength units is ampere meter. Ampere meter is the units for the pole strength. Length units is meter. So ampere meter into meter is nothing but ampere meter square. How to write in the dimension formulas? Ampere dimension formula is I. Meter ki dimension formula is L. Square ఉంది కాబట్టి square. I L square is the dimensional formula for the magnetic moment. This is the way we are going to return the dimension formula and define the definition of magnetic moment, define the definition of pole strength, and also the length of the bar magnet is 2l. Length of the bar magnet is 2l, nothing but ns is equal to l. Ability of attraction or repulsion acting at the ends of the poles is nothing but pole strength. Pole strength is represented by letter is a small m, and the units of the pole strength is ampere meter. And the product of pole strength and the length of the bar magnet is nothing but magnetic moment. And the dimension formula of the bar magnet is IL square, and the units of the magnetic moment is ampere meter square. Now we are going to discussing a few problems. Two problems are based upon the magnetic moment. The diploma examination he is asking for you problems also.
by depending upon the magnetic moment. So I will be explained very clearly depending upon the magnetic moment. Before going to that one, you have to know about the formula of the magnetic moment. What is the formula of magnetic moment? Capital M is equal to small m into 2L. Here is a what is the problem is given that the bar magnet of length 20 centimeter, that means 2L is given, not L. Don't written as a L. The 2L is equal to 20 centimeter. So always you consider the convert the centimeters into meter. ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే యూనిట్స్ని మనం మీటర్లోకి మార్చుకోవాలి. సెంటీమీటర్ని మనం మీటర్లోకి మార్చుకోవాలంటే ఏం చేయాలి? యు ఆర్ డూయింగ్ ఓన్లీ వన్ థింగ్, 20 centimeter, that means 20 by 100. 20 by 100, that is equal 0.2 meter. That means the length of the bar magnet is 0.2 meter. And what is the pole strength? That is already he is given that 5 ampere meter. So you have to do only one thing in the examination. He is given in the examination is given the length in case of the centimeters. You must convert it into the meter by applying by divided with the 100. మనకి 20 centimeters ఇచ్చారు కదా, మీటర్లో మార్చుకోవాలంటే యూ కెన్ డివైడెడ్ విత్ ది 100. దెన్ 0 క్యాన్సల్, దెన్ 2/10 మీన్స్ 0.2 మీటర్. అండ్ pole strength is already given that 5 ampere meter. What you wanted to calculate? Magnetic moment. What is the formula of magnetic moment? 2L into M or M into 2L. The length of the bar magnet is 0.2. 0.2 is given. 0.2 into small m is what? 5. 0.2 into 5 means 1. What are the units of magnetic moment? Ampere meter square. So once again, this is given for you in the very short or short answer for the 1 mark or 3 marks questions. The most easiest problem you have to done easily in the examination also is given like that only. He is given that length. The length is given is a centimeters. He definitely given in the examination 20 centimeters, like that centimeters. If at all he is giving in the meters, then no problem at all. But he is given in the centimeter. Okay, like a meter is a problem ledu. If at all he is given in the terms of centimeter, you can convert it into the meter. Then after you can do the problem. That means 2L is given that the length of the bar magnet is 2L, not L. The 2L is equal to 20 centimeter. That means you can convert it into the meter. That is then 0.2 meter. And the pole strength is also given that the pole strength is small m. The small m is 5 ampere meter. We know very well the formula of the magnetic moment. That is a magnetic moment is 2L into M. That means 0.2 into 5 is gives that 1 ampere meter square. This is where we have to done the problem for the magnetic moment. How can you go for the another problem? Calculate the magnetic moment of a bar magnet of length 10 centimeter and pole strength is 50 ampere. In this one, he is given that in the previous problem is given that 20 centimeter. In this one 10 centimeter. So again he is given centimeters length. So you can convert it into the meter. Meter means by 100. Divide with the 100, will get the 1/10 means 0.1 meter. The centimeters is given, but is a 0.1 meter. And the pole strength is given in the 50 ampere meter. That means pole strength is given is absolutely correct only in the 50 ampere meter is given in the meters only. So no need to change. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా ప్రాబ్లం చేయాలంటే ఖచ్చితంగా మనం యూనిట్స్ని చెక్ చేయాలి. సో సీ హియర్, దిస్ ఈజ్ కన్సిడర్ ఇన్ ద సెంటీమీటర్, దిస్ ఈజ్ ద మీటర్. ఒకటి మీటర్లో ఒకటి సెంటీమీటర్లో ఉండరాదు, రెండు కూడా మీటర్లోనే ఉండాలి. సో యూ కెన్ కన్వర్టెడ్ ద సెంటీమీటర్ ఇంటూ మీటర్. సో 0.1 meter centimeter is given here. This is wrong. You can convert it. This is written as meter. And pole strength is 50 ampere meter. And the magnetic moment is a formula is 2L into M. That means 0.1 into 50. That means 0.1 into 50 is nothing but 0.1 into 50 means just 5. Why? Because 0.1 means 1/10 into 50. 1/10 into 50 means 0 cancel, then 1 into 5 is equal to 5 ampere meter square. So this is the way we are going to calculate the magnetic moment. So that means in the examination is given that pole strength and also length of the magnet. You have to find the formula for the
magnetic moment, you know the formula is small m into 2l. Just you can do only one thing. The length is given in the terms of centimeters, you will be converted into the meter, and by applying the formula you will get directly answer. Today in this PPT I will be clearly explain for you introduction of the magnet and what are the properties of magnetism, and how can you the types of magnets, what is the definition of magnetic field, and what is the definition of magnetic lines of force, what are the properties is containing the magnetic lines of force, and the two types of magnetic fields is there, uniform magnetic field and non-uniform magnetic field, and what is the definition of uniform magnetic field and what is the definition of non-uniform magnetic field, and what is the definition of magnetic length, and what is the definition of the pole strength, and what is the definition of magnetic moment, what is the formula of magnetic moment, and what are the how the problems is given in the examination by depending upon the magnetic moment also. I hope that your understanding this video is very well. Thank you very much students for watching this video. Thank you once again to all.